ఎన్నికల వేళ తెలంగాణలో విద్యుత్ కోతల రాజకీయ రగడ మొదలైంది. రోజుకి 10 సార్లు కరెంటు పోతోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అవన్నీ అబద్ధాలు అంటూ ఎదురుదాడికి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో పవర్ కట్ పై పవర్ఫుల్ ఫైట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పవర్ కట్ పై లేటెస్ట్ గా కేసీఆర్ పోస్ట్ చేయడం, దానికి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ వేయడంతో పవర్ ఫైట్ ఇప్పుడు పీక్స్ కు చేరింది. సోషల్ మీడియాలో అలా ఎంట్రీ ఇస్తూనే ఇలా పవర్ కట్ పై పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే 2 సార్లు కరెంటు పోయిందని ఎక్స్ వేదికగా తెలిపారు కేసీఆర్. ప్రతి చోట రోజుకు 10 సార్లు పైనే కరెంటు పోతుందన్నారు ఆయన. సీఎం, డిప్యూటీ సీఎం మాత్రం ఎక్కడా కరెంటు పోవట్లేదంటూ ఓదరగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనమని ప్రజలు, మేధావులు ఆలోచించాలని పోస్ట్ చేశారు కేసీఆర్. కేసీఆర్ కరెంట్ కట్ పోస్ట్ పై కౌంటర్ అటాక్ కి దిగారు సీఎం రేవంత్ రెడ్డి. లేనిపోని అబద్ధాలతో కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మొన్న సూర్యాపేటలో కరెంటు పోయిందని చెప్పిన మాట కూడా అబద్ధమే అన్నారు రేవంత్ రెడ్డి. ఆయన మహబూబ్నగర్ పోయిందంటే తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. ఇవాళ బకాసూరు నారాయణ రోజంతా తిననికే ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం. తింటే సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అయితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్ల కట్ట పెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ తర్వాత కూడా పవర్ కట్ పై ఫైర్ అయ్యారు కేసీఆర్. నాగర్ కర్నూలు రోడ్ షోలోనూ విద్యుత్ కోతలంటూ మండిపడ్డారు. రోజు 10 సార్లు పవర్ పోతుందన్నారు ఆయన. రోజు 10 సార్లు పోతా ఉంది. నేను శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో, నేను మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చుని మహబూబ్ నగర్ పార్లమెంట్ సమీక్ష చేస్తూ అక్కడ అన్నం తింటా ఉన్నాం. తక్కువని కరెంటు పోయింది. నేనంటే ఏమి రా ఇది, కేసీఆర్ని ఇబ్బంది పెట్టానని తీసేసాను రా. ఎందుకు పోతుంది అంటే వెంటనే వాళ్ళందరూ చెప్పింది, సార్ ఒక్కసారి కాదు రోజుకు 10 సార్లు పోతుందని చెప్పినారు. ఇగో ఇది ఈ పరిపాలన మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ లో పవర్ కట్ పై ఇటు టీఎస్ఎస్, పీడీసీఎల్ కూడా రియాక్ట్ అయ్యింది. కేసీఆర్ పర్యటనలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్ లో ఎలాంటి పవర్ కట్ లేదని లెటర్ రిలీజ్ చేసింది. మరీ ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ఎలాంటి అంతరాయం లేకుండా పవర్ సప్లై జరిగిందని పేర్కొంది. మొత్తంగా తెలంగాణలో పవర్ కట్ పై అధికార ప్రతిపక్షాల మధ్య పంచాయతీ పీక్స్ కు చేరుతోంది.